హెల్పింగ్ మైండ్స్ 13 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణము. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటేనే యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అంటూ 13 ఏళ్ల నుండి నిస్వార్థంగా, నిర్విరామంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే ఈ 13 ఏళ్లలో యువతకి ఆదర్శప్రాయంగా సమాజంలో కీలక పాత్ర మన హెల్పింగ్ మైండ్స్ పోషిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందులో ఇంకో బాధాకరమైన విషయం ఏమంటే ఈ 13 ఏళ్లలో దాదాపు హెల్పింగ్ మైండ్స్లో రక్తదానం చేసి ఎంతోమందికి ప్రాణదాతలైనటువంటి రియల్ హీరోస్ ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు చూడొచ్చు. కొంతమంది అనారోగ్య కారణాల వల్ల, కొందరు రోడ్డు ప్రమాదాల వల్ల ఇట్లా చనిపోవడము హెల్పింగ్ మైండ్స్లో పెద్ద లోటు, సమాజానికి కూడా పెద్ద లోటు. ఎందుకంటే వీళ్ళు అందించిన సేవలు ఇన్ని కాదు. అందులో ఒక అమ్మాయి కూడా ఇంతమంది సమాజ సేవలో ఉంటూ సమాజ సేవలో భాగ్యస్వామ్యం అవుతూ స్వర్గస్థులు అవడం మాకు చాలా బాధాకరమైన విషయము. అందులో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు పిలిపించి వారి యొక్క చేతుల మీదులుగా హెల్పింగ్ మైండ్స్ 13వ వార్షికోత్సవం మనం లోగో చూడొచ్చు. లోగో ఆవిష్కరణ వాళ్ళందరి స్వర్గస్థులైనటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యుల వారి యొక్క కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం హెల్పింగ్ మైండ్స్ కూడా చాలా చాలా గర్వకారణము. భౌతికంగా మాతో దూరమైనా కూడా ఎప్పుడు కూడా హెల్పింగ్ మైండ్స్ సేవల్లో వీళ్ళు ఎప్పుడు బతికే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఎప్పటికీ భరోసా ఉంటాము. మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మీ ఇంటికి పెద్ద కొడుకులాగా, ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా తప్పకుండా హెల్పింగ్ మైండ్స్ నుంచి మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కూడా వారికి తెలియజేసుకుంటున్నాను. వారికి ఎప్పుడు కూడా మేము ఒక అండగా ఉంటాము. ఇంకా హెల్పింగ్ మైండ్స్ లోగో మనం చూసుకున్నట్లయితే హెల్పింగ్ మైండ్స్ ఏదైతే సేవలు అందిస్తుందో ఆ సేవలన్నీ చూపించే విధంగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక్క రక్తదానంతో మొదలైనటువంటి హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఒకవైపు గవర్నమెంట్ స్కూల్లోని విద్యార్థులకు బుక్స్ పంపిణీ కావచ్చు, మూగుజీవాలకి పండ్లు, ఆహారం పంపిణీ చేయడం కావచ్చు. ఇంకా వైపు చూసుకున్నట్లయితే కరోనాలో దాదాపు కరోనాతో మరణించినటువంటి 917 కరోనా మృతదేహాల అంత్యక్రియలు, దాంతోపాటు 5 ఏళ్ల నుంచి ఫుడ్ బ్యాంక్ సేవలు, అమ్మాయిల కోసము శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, ఇంకోవైపు క్యాన్సర్ బాధితుల కోసము కేశాల దానం చేస్తున్న 78 మంది కేశాల దానం చేయడంతో పాటు దాదాపు 5 మందికి ఉచితంగా విగ్గులు కూడా అందించడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే అనాథ మృతదేహాల దహన సంస్కారాలు కూడా హెల్పింగ్ మైండ్స్ యొక్క సొంత ఖర్చులతో ముందడుగులు వేస్తూ చేసుకుంటూ పోతున్నాము. ఇంకా వాయిల్పాల్లో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు. ఇంకా చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో సిపిఆర్ గుండె ఆగిపోగానే ఆ గుండెని ఏ విధంగా బతికించాలి అంటూ సిపిఆర్ అవగాహన కార్యక్రమాలతో పాటు మదనపల్లికి చెందినటువంటి ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాలతో పాటు దాదాపు 100 మందికి ఉచిత కంటి వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇది ఒక నా అబు అనే వ్యక్తిది కాదు, హెల్పింగ్ మైండ్స్లో ఉన్నటువంటి 28 ప్రాంతాలు 30,000 మంది ఇన్ఛార్జీలు కావచ్చు, హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరి పూర్తి సహాయ సహకారాలతోనే మాకు ఎటువంటి ఫండ్స్ రావు. మేమంతా మా దగ్గర నుంచి వచ్చే మా ఇన్కమ్ నుంచి వచ్చే డబ్బులతోనే ఇవన్నీ మనం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. ఇంకోటి, ఒక ఇంటి నుంచి ఒక వ్యక్తి వచ్చి సమాజ సేవ చేయాలంటే ఆ తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యము. సమాజ సేవ చేయడానికి వాళ్ళ పిల్లలను కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యుల తల్లిదండ్రులందరికీ పాదాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ మధ్య కూడా మనం చూసుకున్నట్లయితే 10వ తరగతి పరీక్షలకి దాదాపు 12 ప్రాంతాల్లో ఉచితంగా విద్యా సామాగ్రి కిట్ను కూడా అందించడం జరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో సినీ యాక్టర్ అయినటువంటి సప్తగిరి అన్నగారు మదనపల్లికి హెల్పింగ్ మైండ్స్ 13వ వార్షికోత్సవానికి రాబోతున్నారు. సో హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ ముందస్తుగా 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ, ఇది ప్రతి ఒక్కరి ఒక సక్సెస్ అని మనం చెప్పొచ్చు. ఇంకా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి, అదేవిధంగా స్వర్గస్థులైనటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులకి ఎప్పుడు అండగా ఉండడానికి మా ముందు ప్రయత్నం చేస్తూ వారికి కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్, జై భారత్.